హాయ్ అండి. అందరికీ నమస్తే. మా అమ్మ అయితే ఇంటికి రమ్మంది. సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్ళేసరికి చీర చూపిచ్చింది. ఈ చీర నీకు తీసుకున్నానని చెప్పింది. ఏంటి ఇప్పుడు చీర ఎందుకు తీసుకున్నావు ఏంటనంటే, మా ఊర్లో గజస్తంభం లేపారనమాట. మా ఊరు కాదు, మా ఊరు పక్కన గజస్తంభం లేపారు. ఆడపిల్లలకి అందరూ చీరలు పెడుతున్నారంట. నీకు కూడా చీర పెట్టాలని చెప్పి తీసుకున్నాను ఈ చీర అంది. బావుంది. నాకైతే చీర నచ్చింది. తీసేయంగానే అమ్మ కదా ఏ చీర తీసిచ్చినా నాకు నచ్చిద్ది. ఇంక ఈ చీర ఏమంటే, మా అమ్మకి ఎవరో పెట్టారు చీర. పెడితే అమ్మకేంటంటే కొంచెం బ్లాక్ ఉంటుంది కాబట్టి, ఆమెకి ఒంట్లో కలిసిపోతుందని చెప్పి, "నాకొద్దులే నువ్వే తీసుకో. ఇది కూడా నువ్వే కుట్టించుకో" అని చెప్పి ఈ శారీ కూడా నాకే ఇచ్చేసింది. మా అమ్మ 100 పెట్టి తీసినా, 200 పెట్టి తీసినా నన్ను కనీసం గుర్తుపెట్టుకొని నాకంటూ కూతురుంది. కూతురికి శారీ తీసుకోవాలని గుర్తుపెట్టుకొని తీసిచ్చిందిగా అది హ్యాపీ మూమెంట్ అనమాట. తను ఏ చీర పెట్టినా నేను ఫీల్ అవ్వను. కానీ ఏది పెట్టినా నేను సంతోషంగా తీసుకుంటాను. ఒక్కో టైంలో గడిచిపోయిన గతంలో అయితే ఎప్పుడు నా శారీ పెట్టలేదు, నన్ను గుర్తుపెట్టుకోలేదని నేను బాధపడిన క్షణాలయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ నేను ఫుల్‌ఫిల్ అయిపోయాయన్నమాట. ఇప్పుడు సంతోషంగా నాకు హ్యాపీగా ఉంది. శారీ పెట్టింది అది ఎంత తక్కువనే కాదు గానీ, ఎంత ప్రేమతో పెట్టిందనేది నాకు కావాలి. నచ్చితే నా వీడియో లైక్ చేయండి. కొత్త వాళ్ళు గాని చూస్తున్నట్టు ప్లీజ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి.